చాలా మంది కంటెస్టెంట్స్ వెళ్ళరు కానీ కొంతమందిని అయితే మంచి వర్తున్న పర్సన్స్ అయితే రిజెక్ట్ చేయడం జరిగిందనమాట. అది చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళ రిజెక్షన్స్ కూడా ఎలా చెప్తున్నారంటే చాలా కేర్లెస్గా చెప్తున్నారు. అంత అవమానించొద్దు కదా, ప్రతి మనిషికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. సో ఆ రెస్పెక్ట్ మీరెవరు తీయడానికి, అర్థమవుతుందా? సో అది చాలా కరెక్ట్గా అనిపించట్లేదు నాకు. ఉప్పల్ బాలు గారిని అవమానించారు, అది నచ్చలేదు. అట్ ది సేమ్ టైం రన్నింగ్ రాజా గారిని అవమానించారు, అది నచ్చలేదు. ఇంకా కొంతమందిని, ఒక అబ్బాయిని వాటర్ పోసారు ముఖం మీద, చాలా వరస్ట్ థింగ్ అది. ఇంకా నువ్వు రియాక్ట్ అవ్వట్లేదు అంటున్నారు. అరే తను రియాక్ట్ అయితే వేరేలా ఉంటుంది. అర్థం మీ ముఖం యాడ్ చూపించుకుంటారో కూడా మీకు తెలియదు, అర్థమవుతుందా? తను రియాక్ట్ అవ్వకపోవడం, తన భయం ఏంటంటే రియాక్ట్ అయితే ఎలా ఉంటుంది, రియాక్ట్ అవ్వకపోతే ఎలా ఉంటుందని ఒక డైనమోలో పెట్టేస్తారు అవతల వాళ్ళని, ఇంక వాళ్ళేం రియాక్ట్ అవుతారు కదా. సో అదంతా చాలా వరస్ట్గా ఉందండి. ఇంకోసారి నుంచి అయితే నేనైతే చెప్తున్నాను, అగ్ని పరీక్షనే తీసేయండి, చాలా బెటర్. ఒకవేళ పెట్టాలనుకుంటే సెలబ్రిటీస్ని కూడా పెట్టండి, సెలబ్రిటీస్ని పెట్టండి, కాంబినేషన్ ఇద్దరిని తీసుకొచ్చి పెట్టి వాళ్ళని వీళ్ళకి ఇద్దరు పోటీలు పెట్టి చేయించండి, అప్పుడు చాలా బాగుంటుంది. వీళ్ళకి జరిగిన అవమానం వాళ్ళకి జరిగేలా చూడండి, అప్పుడు బాగుంటుంది. సో యా, ఇంక సెలెక్ట్ చేసిన వాళ్ళలో రాజకుమారి గారు సూపర్ అండి, వేరే లెవెల్. వాట్ ఏ లేడీ, నిజంగా అసలు లేడీ టైగర్ అని చెప్పాలి. అసలు ఇంకా ఓట్స్ ఏమైనా ఉంటే కూడా అన్ని తనకే ఇచ్చేయచ్చండి, ఎందుకంటే అన్ని కష్టాలు పడింది పాపం, చాలా కష్టాలండి. ఒకటా రెండా తను చెప్తున్న బాధేసింది పాపం. తనకి యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళ పిల్లలు వచ్చి పాలు తగ్గడానికి వస్తే భయంతో వెళ్ళిపోయారు, తన దగ్గర రాలేదంటే ఒక అమ్మకి ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. చాలా బాధాకరమైన విషయం, నిజం చెప్తున్నా. దట్టు కొంతమంది, చాలామంది అమ్మాయిలు చాలా బొద్దుగా అలా ఉంటేనే చేయలేరు రీల్స్, చాలా ఇదిగా ఫీల్ అవుతారు. కానీ తను యాక్సిడెంట్ అయినా ఏదైనా సరే తను ఒక ప్యాషన్ లాగా తనైతే మొత్తం రీల్స్ చేయడం కానీ యాక్టింగ్ చేయడం కానీ ఏది ఆపలేదు. సో ఈరోజు చాలామంది లేడీస్కి తను ఒక ఇన్స్పిరేషన్, నిజం చెప్తున్నాను. వేరే లెవెల్ అండి తను. ఝాన్సీ గారు షీఈ్ అ వెరీ గుడ్ అండి. బట్ ఎక్కడో చాలామంది ఏమంటున్నారండి జనాలు, రైతు బిడ్డ మన పల్లవి ప్రశాంత్ గారు లాగా, సో అట్లా సెంటిమెంట్ ఏమైనా వస్తున్నారా అని అంటున్నారు. కానీ అట్లా అనుకోవద్దు, ఎవరి ప్యాషనాలకు ఉంటుంది. సో తన ప్రొఫెషన్ అదే అనమాట. సో తను అలా చేసుకుంటుంది, తను వచ్చింది. కానీ జనాలు ఈసారి సెంటిమెంట్తో కుదకండి ఓట్లు, అర్థమవుతుందా? ప్రతిసారి సెంటిమెంట్లు వద్దు, అట్ ది సేమ్ టైం వాళ్ళు అనుకున్న ట్యాగ్కి వద్దు. ఒక ఆర్మీ అయినా సరే, లేకపోతే డాక్టర్ అయినా సరే, పోలీస్ అయినా సరే, లేకపోతే ఇప్పుడు ఇట్లాగా ఏమంటారు రైతు బిడ్డ అయినా సరే, ఇలా వద్దు. మీరు కాంబినేషన్ తీసుకున్నప్పుడు వాళ్ళ గేమ్ని చూడాలి. సెలబ్రిటీస్కి అయినా సరే, కాంబినేషన్ ఎవరైనా సరే, గేమ్ని చూసి విన్నింగ్ ఇవ్వను, కానీ వాళ్ళు అనుకున్న ట్యాక్స్ని చూసి కాదు. అది చాలా వరస్ట్గా అనిపిస్తుంది. ఈ 10th సీజన్ మాత్రం అలా ఎవ్వరు ఖచ్చితంగా గేమ్కే ఇస్తారని నేను కోరుకుంటున్నాను. ఉప్పల్ బాలు కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కానీ ఇస్తే రప్ప ఉంటుంది, నిజం చెప్తున్నా. సీజన్ ఎక్కడికి వెళ్ళిపోద్ది. మీకు నిజంగా టీఆర్పీ రేటింగ్ కావాలా, డెఫినెట్గా మీకు టీఆర్పీకి వస్తాం కదా ఏం చేసినా. సో ఖచ్చితంగా ఉప్పల్ బాలు కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తీసుకోండి, రప్ప ఉంటుంది. టీఆర్పీ వేరే లెవెల్ ఉంటుంది. దీనమ్మ ఆయన కోసం ఎంతమంది ఫైట్ చేస్తారు సార్ బయట, వాళ్ళందరూ మీకోసం చూస్తారు బిగ్ బాస్. మళ్ళీ ఎవరైతే నెగిటివ్ అనుకున్న పీపుల్ మొత్తం మీ సైడ్ తిరిగిద్ది అనమాట, వేరే లెవెల్ ఉంటుంది. ఎవరు కంపారిజన్ కాదండి. ఈమె స్ట్రగుల్స్ కానీ ఈమె ఇది కానీ మొత్తం ప్రాబ్లం వేరండి. అసలు కంపారిజన్ వద్దు బ్రో, ఎవరితో ఎవరు కంపారిజన్ వద్దు. ఈమె వేరే లెవెల్. నిజం చెప్పాలంటే ఎక్కడ ఈమె కప్పించేస్తారని కూడా అనిపిస్తుంది. కానీ సెలబ్రిటీస్లో ఎవరు వస్తారో తెలియదు, ఇంకా కూడా ఎంతమంది ఎలా ఫైట్ చేస్తారో తెలియదు. కాబట్టి చూద్దాం, దాని గురించి కూడా వెయిట్ చేయాలి. నిజం చెప్పాలంటే ఇలాంటి అమ్మాయి ఇప్పుడు అక్కడ కొన్ని ఇష్యూస్ చెప్పింది తను, వాళ్ళ హస్బెండ్ చేసిన కానీ ఇలావి ఎక్కడ కూడా తను తప్పుడు మార్గంలో వెళ్లకుండా వాళ్ళ పిల్లల కోసం తను చాలా గట్టిగా నిలబడి ఫైట్ చేసి ఈరోజు ఈ స్టేజ్లో ఉందంటే చాలా గ్రేట్ లేడీ అని చెప్పుకోవచ్చు.